హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. జూన్ నెలకు సంబంధించినటువంటి పెన్షన్ల యొక్క పంపిణీ తేదీలు అయితే ప్రభుత్వం అయితే ప్రకటించింది. అలానే ఈ జూన్ నెలలో ఇవ్వబోతున్నటువంటి పెన్షన్లకు సంబంధించి ఒక ముఖ్యమైన సమాచారాన్ని అయితే ఈ వీడియోలో నేను మీకు చెప్తాను. 895 కొత్త పెన్షన్లు అనేటివి శాంక్షన్ అయినాయి అన్నమాట. అవి ఎవరికి ఇస్తున్నారనేది చెప్తాను. అలానే ఈ జూన్ నెల పెన్షన్లను ఏ తేదీల్లో పంపిణీ చేస్తారు చెప్తాను. అలానే ముఖ్యంగా జూన్ 12వ తేదీన మనకు ఒక ముఖ్యమైన కార్యక్రమం అనేది జరగబోతుంది. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అయితే పూర్తి చేసుకోబోతుంది అనమాట. 2 సంవత్సరాలు పూర్తవుతున్నటువంటి ఈ యొక్క సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వము వితంతువులకైతే గుడ్ న్యూస్ అయితే చెప్పబోతుంది. వితంతువులకు సంబంధించి కొత్త పెన్షన్ల యొక్క మంజూరు ప్రక్రియలు అనేటివి స్టార్ట్ చేయబోతుంది. ఆ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అనేది కూడా నేను మీకు వివరంగా అయితే చెప్తాను. వీడియోని పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. పెన్షన్లకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మన ఛానల్లో వీడియో చేయబడుతుంది. మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ అందుబాటులో ఉంచాను. టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అలానే చాలామంది కూడా వెయిట్ చేస్తున్నటువంటి 50 సంవత్సరాల పెన్షన్స్కు సంబంధించి కూడా అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట. 50 సంవత్సరాలు 60 సంవత్సరాలు పూర్తయినటువంటి వాళ్ళకి కూడా ప్రభుత్వము స్థానిక ఎన్నికల కంటే ముందుగానే అప్లికేషన్స్ ప్రాసెస్ అనేటివి స్టార్ట్ చేస్తామని అయితే రీసెంట్గా ఒక న్యూస్ పేపర్లో అయితే పబ్లిష్ అయినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా మీకు ఈ వీడియోలో అయితే షేర్ చేయబోతున్నాను. ఎండ్ వరకు చూడండి, కంప్లీట్ డీటెయిల్స్. వీడియోని కొంచెం స్పీడ్గా కూడా చూడండి, త్వరగా కంప్లీట్ అయిపోతుంది. ప్రతి డీటెయిల్ కూడా ఇన్ఫర్మేషన్ కూడా క్లియర్గా మీకు అందించడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, మీకు ఇన్ఫర్మేషన్ కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేసి నాకు కొంచెం సపోర్ట్ అనేది తెలియచేయండి. అలానే కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా డైరెక్ట్గా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. జూన్ నెలలో ఇవ్వబోతున్నటువంటి పెన్షన్లను మన యొక్క రాష్ట్ర ప్రభుత్వము జూన్ 1, 2 తేదీల్లో అయితే పంపిణీ అయితే చేస్తుంది. ఉదయం 6:30 నుంచి మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సచివాలయం స్టాఫ్ వాళ్ళందరూ కూడా వచ్చి పెన్షన్స్ అనేవి డిస్ట్రిబ్యూషన్ అయితే చేస్తారు. 90% దాకా జూన్ 1వ తేదీనే పెన్షన్ల యొక్క పంపిణీ అనేది జరుగుతుందన్నమాట. ఆ తర్వాత మనకు వచ్చేసి జూన్ 2వ తేదీన పెన్షన్స్ యొక్క డిస్ట్రిబ్యూషన్ అనేది లాస్ట్ డేట్గా అయితే తీసుకొని సాయంత్రం లోపల అయితే పెన్షన్స్ యొక్క డిస్ట్రిబ్యూషన్ అనేది కంప్లీట్ చేసేస్తారు. ఇది వచ్చేసి పెన్షన్స్ యొక్క డిస్ట్రిబ్యూషన్ సంబంధించి ఉన్నటువంటి తాజా సమాచారము. ఇకపోతే మనకు మరొక సమాచారం ఏ విధంగా ఉందంటే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వము ఈ జూన్ 1, 2 తేదీల్లోనే కొత్త పెన్షన్లను అంటే 895 కొత్త పెన్షన్లను శాంక్షన్ చేసినట్లయితే సమాచారం అయితే అందించింది. శాంక్షన్ చేయబడినటువంటి ఈ పెన్షన్లు ఎవరికి ఇస్తున్నారంటే దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు ఎవరైతే ఉంటారో, ఓకేనా. దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు 2025 సంవత్సరంలో దరఖాస్తు చేసుకొని ఉన్నారనమాట. అంటే వీళ్ళు వచ్చేసి ఎంపీడీఓ ఆఫీస్లో అయితే అప్లికేషన్స్ అనేటివి సబ్మిట్ చేస్తుంటారు. వారి దగ్గర నుంచి డిఎంహెచ్ఓ ఆఫీస్కి అయితే యొక్క అప్లికేషన్స్ అనేటివి ఫార్వర్డ్ చేసి ఉంటారనమాట. డిఎంహెచ్ఓ నుంచి అయితే అప్రూవల్ అనేది వచ్చిన తర్వాత వారికి పెన్షన్స్ అనేటివి శాంక్షన్ అయినాయి. దాదాపు 1275 మంది దరఖాస్తు చేసుకోగా 2025లో 895 మందికి అయితే రాష్ట్ర ప్రభుత్వము గ్రీన్ సిగ్నల్ అయితే అందించింది. ఎమర్జెన్సీ అనమాట వీళ్ళకి, అంటే డయాలసిస్ రోగులు, కిడ్నీ, లివర్, హార్ట్ ట్రాన్స్ప్లాంట్ చేసుకున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వారికి సంబంధించి అయితే ప్రభుత్వం అయితే 895 కొత్త పెన్షన్లకు అవకాశం అనేది అందించింది. వారికి పెన్షన్లు కూడా మంజూరు అయితే చేయబోతున్నారండి. మంజూరు కూడా చేయబోతున్నారనమాట. వారికి 10,000 రూపాయల పెన్షన్స్ అనేవి వస్తాయి. వీటిని డిఎంహెచ్ఓ పెన్షన్స్ కిందకైతే ప్రభుత్వం అయితే అందిస్తుంది అనమాట. మెడికల్ సర్టిఫికేట్ అనేది కాంప్లికేటెడ్గా అయితే తీసుకొని ఈ యొక్క మెడికల్ సర్టిఫికేట్ ఉన్నటువంటి వాళ్ళకే ఈ యొక్క పెన్షన్లు అయితే ప్రభుత్వం అయితే శాంక్షన్ అయితే చేస్తుందండి. ఓకేనా. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ ముఖ్యంగా మీరు గమనించాల్సినటువంటి మరొక విషయం ఏంటంటే ఇప్పుడు మేము కూడా ఈ యొక్క మెడికల్ సర్టిఫికేట్ తెచ్చుకొని ఉన్నాము. మాకు పెన్షన్స్ అనేవి ఎప్పుడు ఇస్తారు, మేము ఎలా అప్లై చేసుకోవాలని అడుగుతున్నారు. మీ దగ్గర మెడికల్ సర్టిఫికేట్ కనుక ఉండినట్లయితే మీరు డైరెక్ట్గా ఈ యొక్క ఎంపీడీఓ కార్యాలయంకి అయితే వెళ్ళి అప్లికేషన్ అనేది సబ్మిట్ చేయవచ్చు అనమాట. అప్లికేషన్స్ అనేవి తీసుకుంటారు, కాకపోతే వాటిని ప్రాసెసింగ్లోకి అయితే పంపిస్తారనమాట. కొంచెం లేట్ అయితే అవుతుంది అనమాట. ఓకేనా. ప్రతి నెల కూడా ఈ యొక్క ఎవరైతే దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులుగా ఉన్నారో వారికి కూడా అవకాశం అనేది కల్పిస్తామని చెప్పేది ప్రభుత్వం చెప్తోంది. ఓకేనా. గైడ్లైన్స్ అనేవి ఇంకా రిలీజ్ చేయలేదు. ఓకేనా, చెప్తోంది, కాకపోతే గైడ్లైన్స్ అనేవి ఇంకా రిలీజ్ చేయలేదు. రిలీజ్ అవుతాయి, నేను తప్పకుండా మీకు తెలియజేస్తానండి. ఓకేనా. ఈ జూన్ నెలలో మాత్రము 895 కొత్త పెన్షన్లు అనేవి శాంక్షన్ అయితే అయ్యాయి. శాంక్షన్ అయినటువంటి వాళ్ళకి పెన్షన్ 10,000 రూపాయలు అయితే రావడం జరుగుతుంది. ఇక రిమైనింగ్ మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అందించేటువంటి పెన్షన్స్ అన్నింటినీ కూడా యాస్టీస్గా అయితే పంపిణీ అయితే చేయబడుతుంది అనమాట. అయితే చాలామంది కూడా ఇక్కడ ఎవరైతే ఓకేనా వెరిఫికేషన్స్కి వెళ్ళి ఉన్నారో, అపీల్ చేసుకొని ఉన్నారో
సో ఆ యొక్క అప్పీల్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయ్యేంత వరకు మీ పెన్షన్ అనేది ఎలాంటి పరిస్థితుల్లో తొలగించే అవకాశాలు అయితే లేవు. 62,47,561 మందికి అయితే పెన్షన్స్ అనేటివి శాంక్షన్ అవుతున్నాయి. వారందరూ కూడా పెన్షన్స్ అనేటివి తీసుకోండి. ఓకేనా? ఇది జూన్ నెలకు సంబంధించినటువంటి పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ సంబంధించినటువంటి విషయాలు. సో ఇందులో 895 కొత్త పెన్షన్లు అనేటివి యాడ్ అయినాయి. ఓకేనా? సో ఇకపోతే జూన్ 12 అంటే మనకు జూన్ 12వ తేదీన రాష్ట్ర ప్రభుత్వము వితంతువులకు సంబంధించి, ఓకేనా, వితంతువులుగా సో ఎవరైతే ఉన్నారో అంటే మామూలుగా స్పౌస్ పెన్షన్స్ అనేటివి ఎవ్రీ మంత్ అయితే తీసుకుంటున్నారు, ఆ కేటగిరీ వేరు. వితంతువులు ఉంటారనమాట. అంటే ఇక్కడ స్పౌస్ కేటగిరీకి సంబంధించి పెన్షన్స్ అనేటివి ఇస్తున్నారు కదా. ఈ స్పౌస్ ఎవరైతే అవుతారంటే ఆల్రెడీ భర్త పెన్షన్ అనేది పొందుతూ ఉన్నట్లయితే ఆ పెన్షన్ని క్యాన్సిల్ చేయకుండా ఆ కుటుంబానికి భరోసాకి ఇవ్వడం కొరకు భార్య ఉంటే భార్యకి ట్రాన్స్ఫర్ చేసి దాన్ని స్పౌస్ పెన్షన్ అని అంటున్నారనమాట. అయితే వీడో పెన్షన్ సంబంధించి ఈ కేటగిరీ వేరు. అంటే భర్త ఎలాంటి పెన్షన్ అనేది పొందుతూ ఉండరు అనమాట, భర్త చనిపోయినటువంటి స్త్రీలు. సో వీరికి అన్యాయం జరుగుతుందని చెప్పి ప్రతిసారి కూడా ఎవరైతే వితంతువులు ఉంటున్నారో పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ చేసేటువంటి సమయంలో ఎమ్మెల్యేలు మంత్రులతో అయితే వాపోతున్నారు. సో మాకు పెన్షన్స్ అనేటివి శాంక్షన్ చేయండి, స్పోర్ట్స్ కేటగిరీ వాళ్ళకి ఇస్తున్నారు, మేమేం చేశామని చెప్పి వినతులు అనేటివి వెళ్తూనే ఉన్నాయన్నమాట. సో దానికి ప్రభుత్వం స్పందిస్తూ వితంతువులకు మొత్తానికి గుడ్ న్యూస్ చెప్పింది. 1,50,000 కొత్త పెన్షన్లను శాంక్షన్ చేస్తూ ప్రభుత్వము ఉత్తర్వులు అయితే జారీ చేయబోతుంది. ఇంకా కూడా జారీ చేయలేదు, జారీ చేయబోతుంది. సో మార్గదర్శకాలు అయితే విడుదల చేయబోతుంది అనమాట. జూన్ 12న అయితే వితంతువులకు సంబంధించి ముఖ్యంగా 2014 నుంచి ఎవరైతే వితంతువులుగా ఉన్నారో వారందరికీ కూడా అవకాశం అనేది ఇస్తామని చెప్తున్నారు. సో ప్రభుత్వం లెక్కలో ఆల్రెడీ కొంతమంది వితంతువులు అయితే ఉన్నట్లు ప్రభుత్వం అయితే చెప్తోంది. ఆ లిస్టు అనేది రిలీజ్ చేస్తారనమాట. జిల్లాల వారీగా, గ్రామ పంచాయతీల వారీగా కూడా లిస్ట్ అనేది రావడం జరుగుతుంది. వచ్చినటువంటి లిస్టుకి సంబంధించి కేవైసీ ప్రాసెస్లు అనేవి స్టార్ట్ చేస్తారు. ఈ ప్రాసెస్ అంతా కూడా జూన్లో జరుగుతుంది. అంటే జూన్ 12న మార్గదర్శకాలు విడుదల చేసి ఎవరైతే వితంతువులుగా ఉన్నారో వారి దగ్గర నుంచి దరఖాస్తులు స్వీకరణ మరియు ప్రభుత్వం లెక్కలో ఉన్నటువంటి వాళ్ళకి సంబంధించి కూడా కేవైసీ ప్రాసెస్లు ఇవి జరుగుతాయన్నమాట జూన్ నెలలో. సో అవి కంప్లీట్ చేసుకున్నటువంటి వాళ్ళకి జూలై నెలలో పెన్షన్స్ అనేవి శాంక్షన్ అవుతాయి. ఓకేనా? సో వితంతువుల పెన్షన్స్ శాంక్షన్ అనేది జూన్ 12 నుంచి మార్గదర్శకాలు విడుదల అయినట్లయితే జూలైలో వాళ్ళకి పెన్షన్స్ అనేటివి శాంక్షన్ అవుతాయి. సో ఇదొక ప్రాసెస్ అనేది జరగబోతుంది జూన్ నెలలో పెన్షన్లకు సంబంధించి. నెక్స్ట్ వచ్చేసి 50 సంవత్సరాలు 60 సంవత్సరాల పెన్షన్స్ గురించి కూడా మాట్లాడదాము. సో 50 సంవత్సరాలు 60 సంవత్సరాల పెన్షన్లకు సంబంధించి రాష్ట్రంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు అనేటివి పెరగబోతున్నట్లు, కొత్తగా 15 లక్షల పెన్షన్లు మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. తద్వారా మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ అమలుకు చంద్రబాబు నాయుడు గారు సో సిద్ధమైనట్లయితే తెలుస్తుంది అనమాట. 60 ఏళ్ళు నిండినటువంటి వాళ్ళకి వృద్ధాప్య పెన్షన్లు మంజూరు చేయడంతో పాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కులాలకు సంబంధించిన వాళ్ళకి 50 సంవత్సరాలు కనుక వచ్చినట్లయితే వారికి పెన్షన్లు ఇస్తామని చెప్పి గత ఎన్నికల్లో అయితే సో ఈ యొక్క కూటమి ప్రభుత్వం అయితే ఎమ్మెల్యేలుగా ఉన్నప్పుడు అయితే ప్రకటించడం జరిగిందనమాట. పోటీలో ఉన్నప్పుడు మేనిఫెస్టోలో కూడా మెన్షన్ చేశారు. సో యొక్క హామీని నిలబెట్టుకోవాలని చెప్పి ప్రభుత్వం ప్రయత్నిస్తున్నట్లయితే తెలుస్తోంది. సో ఎందుకు ఇప్పుడు దీన్ని బయటికి తీసుకువచ్చారంటే స్థానిక ఎన్నికలు, గ్రామ పంచాయతీ ఎన్నికలు అనేవి జరగబోతున్నాయి. అందులో పోటీ లేకుండా గెలవాలన్నా, ప్రభుత్వం నుంచి నమ్మకం ఉండాలన్నా ఏదో ఒక పథకాన్ని ఖచ్చితంగా స్టార్ట్ చేయాలి, హామీని అమలు చేయాలి. అందులో భాగంగానే పెన్షన్ల విషయంలో ప్రభుత్వము సానుకూలంగా స్పందిస్తున్నట్లయితే తెలుస్తోంది. సో ఖచ్చితంగా పెన్షన్లకు సంబంధించి అప్డేట్స్ అనేటివి ముందు రోజుల్లో అయితే రాబోతున్నాయండి. సో ఈ యొక్క 50 సంవత్సరాల పెన్షన్స్, 60 సంవత్సరాల పెన్షన్స్, వితంతువుల పెన్షన్స్, అలానే మనకు ఈ యొక్క దివ్యాంగులు, వికలాంగులకు సంబంధించి కూడా పెన్షన్లు అనేవి శాంక్షన్ చేసే అవకాశాలు అనేవి దాదాపు 90% అయితే ఉన్నాయన్నమాట. సో వాటి మీద అప్డేట్స్ వస్తూ ఉంటాయి, నేను తెలియజేస్తాను. సో మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని ఆల్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకొని డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయిపోండి. ఓకేనా? సో మీకు లేటెస్ట్గా వచ్చేటువంటి అప్డేట్స్ అన్నింటినీ కూడా తెలియజేస్తానండి. పిన్ టు పిన్ ప్రతిరోజు కూడా అప్డేట్స్ అనేవి ఫాలోఅప్ చేస్తున్నాను. నంబర్ ఆఫ్ న్యూస్ పేపర్స్ అనేవి చూస్తున్నాను, కొన్ని మీడియాస్ని అయితే ఫాలో అవుతున్నాను. అవన్నీ కూడా గ్యాదర్ చేసుకొని మీకు ఇన్ఫర్మేషన్ అనేది ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది. సో మీరు రీసెంట్గా ప్రీవియస్ వీడియోస్ అన్నీ కూడా చూడండి. ఆల్మోస్ట్ అవి 100% జెన్యూన్ ఇన్ఫర్మేషన్సే. చాలామంది కూడా పైన ఉన్నటువంటి థంబ్నెయిల్ చూసేసి ఇది ఫేక్ న్యూస్ అని చెప్పి సో మాకు కొంచెం నెగిటివ్గా అయితే అనుకుంటూ ఉన్నారనమాట మన ఛానల్ని. సో జెన్యూన్గా ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ మాత్రమే మీకు తీసుకువచ్చే ప్రయత్నం అయితే నేను చేస్తున్నాను. సో మీరు నమ్మకం ఉంచి మన ఛానల్ ఫాలో అయితే చాలు, మీకు అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వన్స్ అగైన్.